మనలను స్వస్థపరచు తండ్రిగా యెహోవా రఫాగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రభువే మన వైద్యుడు. దీని ధ్యానార్థమై మనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని చదువుచున్నాము. ఈ వాక్యంను వినుచుండిన ప్రియమైన వారలారా, నీవు స్వస్థత కొరకై వేచియున్నప్పుడు దేవుని వాక్యమును ఆయన మాటనే నమ్మెదవా, లేక ఈ లోక వైద్యులను నమ్ముచున్నావా, లేదా నీ శరీరములో అనుభవించే బాధను నమ్ముచున్నావా? మనము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని చదువుచున్నాము. మనకున్న విశ్వాసము అనునది ఈ విధముగానే పనిచేయును. ఒకవేళ నీవు నీ స్వస్థతకై ప్రార్థించవచ్చును. ఈ విధముగా నీవు ప్రార్థించుచున్నప్పుడు కష్టతరమైన కార్యము తటస్థించును. నీవు నీ హృదయములో విశ్వాసముతో స్వస్థత పొందియున్నావని నమ్మిన ఎడల, లేదా విశ్వసించిన ఎడల నీవు స్వస్థత పొందెదవు. నీ శరీరము లేక ఈ లోక వైద్యులు ఏమి చెప్పుచున్నప్పటికీ నీకు సంబంధము లేదు. దేవుడు నిన్ను స్వస్థపరచనను మాటనే కేవలము నీవు విశ్వసించవలెను. ఎప్పుడైతే నీవు నీ యొక్క స్వస్థతను పరిశుద్ధాత్మ ద్వారా విశ్వసించదవో అది నిశ్చయముగా నీదై ఉన్నది. అంత మాత్రమే కాక, ఎప్పుడైతే నీవు స్వస్థత పొందియున్నావని విశ్వసించదవో నీకు తెలియకుండగానే నిన్ను స్వస్థపరిచినందుకు కృతజ్ఞత కలిగిన హృదయముతో నీవు దేవుని స్తుతించి మహిమపరచెదవు. అంతటా దేవుడు ఆయన యందు నీకున్న విశ్వాసమును బట్టి నీ శరీరమును ముట్టి బాగు చేయుదురు. దైవిక స్వస్థత యందు గల నిరీక్షణ మరియు దేవుడు క్రియ చేయు విధానము ఇది అయి ఉన్నది. మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన శరీరము మన కొరకై చీల్చబడినది. దానిని మనము ఎళ్లవేళలా జ్ఞాపకముంచుకొనవలెను. అదే విధముగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, యెహోవా రఫాగా అనగా మనలను స్వస్థపరచు దేవునినని మనతో మాటలాడి మన అవసరతలను తీర్చువాడిగా మన ప్రభువు మనకు ఉన్నారు. మనము ఒత్తిడికి గురిచేయు లోకములో సంఘ వ్యవస్థలో ఉన్నాము. ప్రతి దినము ఏదో ఒక నూతనమైన సమస్య ఎదుర్కొని ఈ సమయములో మనకు సమయానికి తగిన సహాయకుడిగా, నిన్న నేడు నిరంతరం మారని వాడిగా మన ప్రభువు మనకు ఉన్నారు. మన ప్రభువు నిన్ను స్వస్థపరచుటకై సమర్థుడై ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచవలనని వాంఛించుచున్నారు. దీనిని మాత్రమే నమ్మి విశ్వసించి నీవు ఆయన చేతుల మీదుగా స్వస్థతను పొందుకొనుము. మన ప్రభువు ఇప్పుడే అను దేవుడై ఉన్నారు. అసాధ్యమైన కార్యములన్నీ దేవునితో సాధ్యమని తెలుసుకొనుము. ఇప్పుడే నేను స్వస్థపరచుటకు దేవుడు తన చేయిని చాపి ఉన్నారు. కాబట్టి ఇక నేను రోగిని అని చెప్పుట చాలించి నా దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడని విశ్వాసము గల మాటలను మాత్రమే పలుకుము. దేవుడు చూపు పరిష్కారమును ఎత్తిపెట్టుము, నీ రోగమును కాదు. దేవుడు ఆ విధముగా జీవించి దైవిక స్వస్థత అనుభవమును అనుభవించుటకు ప్రభువే కృపచూపుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్వస్థతయు నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు
హస్తముతో ముట్టుము దేవా, స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. శాపము మరియు ప్రతి పాపము వలన తీరని వ్యాధి నాలో కలిగెను ప్రభువా. శాపము మరియు ప్రతి పాపము వలన తీరని వ్యాధి నాలో కలిగెను ప్రభువా. నా శాప పాపములు సిలువలో తొలగించి అద్భుత స్వస్థతను నాకిచ్చితివి. నా శాప పాపములు సిలువలో తొలగించి అద్భుత స్వస్థతను నాకిచ్చితివి. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. ఎండిన శల్యము నా కృషించిన దేహము, ఏ సహాయము లేని కాంతములో. ఎండిన శల్యము నా కృషించిన దేహము, ఏ సహాయము లేని కాంతములో. జాలి గల యేసు నా యొద్దకు రమ్ము, జీవము గల మాటతో బ్రతికించుము. జాలి గల యేసు నా యొద్దకు రమ్ము, జీవము గల మాటతో బ్రతికించుము. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు,
నన్ను ఈ క్షణమే. నా అవిధేయత తిరస్కారము వలన నా దేహమును వ్యాధి ఏలెను ప్రభువా. నా అవిధేయత తిరస్కారము వలన నా దేహమును వ్యాధి ఏలెను ప్రభువా. నా శిక్షను నీవు భరించితివి సిలువలో, నన్ను క్షమించి స్వస్థతనిమ్ము. నా శిక్షను నీవు భరించితివి సిలువలో, నన్ను క్షమించి స్వస్థతనిమ్ము. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. నీ గాయములు వాగ్దానములతో ఆరోగ్యము స్వస్థత మరలా నిమ్ము. నీ గాయములు వాగ్దానములతో ఆరోగ్యము స్వస్థత మరలా నిమ్ము. నా వైద్యుడా యేసు నిన్నే ప్రేమించెదా, కృతజ్ఞతతో నిత్యం స్తుతించెదను. నా వైద్యుడా యేసు